వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజుల రిమాండ్ కూడా కోర్టు విధించింది. అయితే ఎప్పుడైతే న్యూస్ తెలిసిందో అప్పటి నుంచి కొడాలి నాని కూడా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడో, పరారైపోయాడని చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో ఎంతవరకు నిజం ఇది? సో ఖచ్చితంగా ఎవరినైతే టచ్ చేయకూడదు, వీళ్ళు ఎంత శక్తివంతులైనా, వీళ్ళకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా, సో ఒకప్పుడు నారా లోకేష్ అనే వ్యక్తిని వీళ్ళు చాలా తక్కువ అంచనా వేశారు, తిట్టారు, మాట్లాడినారు, ఇన్ కేసు వాళ్ళ ఫ్యామిలీని కూడా జోడించుకొచ్చి మాట్లాడినారు అనమాట. సో వాళ్ళందరి కోసం అయితే ఒక రెడ్ బుక్ తయారు చేశారు ఖచ్చితంగా. ఆయన అందులో ఒక్కొక్కరికి టిక్ కొట్టుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా. అయితే జైలుకి లేదంటే పార్టీ వదిలేసి పారిపోవాల్సిందే అనమాట. ఆల్రెడీ మనం చూస్తున్నాం అరెస్టులు కానీ, పార్టీ నుంచి వలసలు వెళ్ళిపోవడం కానీ, బయటకు అన్నీ కూడా. సో మరి లోకేష్ గారు అయితే వీళ్ళని ఇంకా చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వంశీ గారు టీడీపీ పార్టీలో ఉండి వాళ్ళకి చాలా ఫ్రెండ్షిప్గా ఉండి వాళ్ళ కోసం ఒకప్పుడు పిల్లర్ లాగా నిలబడ్డ వ్యక్తి. సో ఏదో ఎవరో బెదిరించారని చెప్పి కొడాలి నాని ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఆ పార్టీలో పక్కకు జరగడం జరిగింది. సో మరి ఇప్పుడు అదంతా కూడా దృష్టిలో పెట్టుకుని లోకేష్ గారు అన్నీ ఆలోచించుకుని మళ్ళీ ఇంకొకసారి వీళ్ళిద్దరిని ఒక దెబ్బ కొడితే ఖచ్చితంగా మళ్ళీ లెగకూడదు అనే విధంగా అయితే కొట్టబోతున్నారు అనమాట. ఆల్రెడీ వంశీ మీద వేటు వేయడం జరిగింది, 14 రోజులు రిమాండ్ కూడా పడింది అనమాట. సో మరి నెక్స్ట్ గన్నవరం అయిపోయింది, ఇప్పుడు గుడివాడ మీద. గుడివాడలో మరి చక్కగా పాన్ బహార్ అంట, కేసరి అంట, పాన్ తింట ఒక ఆయన ఉంటారు అనమాట. ఆయన అక్కడ ప్రస్తుతానికి లేరు, ఎందుకంటే పరారీలో ఉన్నారు. ఎందుకంటే అమ్మో ఇప్పుడు ఆయన వేస్తారు, నా స్నేహితుడు వేస్తారు, ఇప్పుడు నన్ను కూడా వేస్తారు అనే విధంగా భయపడుతూ కూడా ఆయన అయితే హైదరాబాద్లో ఉన్నారో, మరి అక్కడ అమెరికాలో ఉన్నారో, పిల్లలతో ఎటన్నా వెళ్ళారో, ట్రిప్కి వెళ్ళారు. కానీ యాజ్ ఆఫ్ నో గుడివాడలో అయితే లేరు. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఎప్పుడు కూడా తన నియోజకవర్గంలో ఓడిపోయాడంటే తను నెక్స్ట్ గెలవడానికి వెళ్ళి జనంలోకి వెళ్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు మాట్లాడిన మాటలకి, చేసిన చేష్టలకి, చేసిన అక్రమాలకి ఖచ్చితంగా అరెస్ట్ అయితే తథ్యం అనమాట. సో ఇంకా మరి ఉన్నా పట్టుకుంటారు, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నా కూడా పట్టుకుంటారు అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఒక తన స్నేహితుడి మీద వేటు వేశారు కాబట్టి నెక్స్ట్ ఇటే వస్తారు ఖచ్చితంగా. సో ఇద్దరికి కూడా కలిపి చెప్పకూడదు, ఫ్రెండ్స్ ఇద్దరికి పెట్టబోతున్నారు అనమాట పోలీసులు. సో ఆల్రెడీ వంశీ గారు అదే ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నారు జైలుకి కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ కొడాలి నాని గారు కూడా వెళ్తారనమాట. ఆ రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి. ఇంకా చాలా మంది రోజా గారు కానీ వాళ్ళందరినీ ఒకసారి తిరగదోడతారు అనమాట ఖచ్చితంగా. రెడ్ బుక్ లో ఒక్కొక్కరికి ఆ బుక్ నిండేదాకా ఈ 5 ఏళ్ళు మంచి పండగ వాతావరణం అని చెప్పొచ్చు.